నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు, యువత, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలతో కలిసి వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాలు చేపట్టిన శాంతియుత నిరసన దీక్షపై పోలీసులు కర్కసత్వం ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, యువతులకు జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అమలు చేస్తామని చెప్పి నేడు అవేమీ పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గం అంటూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉటుకూరు నాగార్జున, వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అశ్రిత్ రెడ్డి, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్, నగర యువజన విభాగం అధ్యక్షులు దీపు యస్తాని, యువజన విభాగం నాయకులు రోషన్, హేమంత్, నగర విద్యార్థి విభాగం అధ్యక్షులు చంద్రారెడ్డి, తౌఫిక్ తో పాటు ఇతర విద్యార్థి సంఘాల నేతలు రోడ్డుకి శాంతియుత నిరసనకు దిగారు. నిరసన దీక్ష చేపడుతున్న యువజన విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇదేంటని ప్రశ్నించిన యువజన విద్యార్థి విభాగం నేతలను పోలీసులు బలవంతంగా కింద పడేసి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించారు.